హాయ్ డైమండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అలా చూస్తున్నారు? మీరేనండి డైమండ్స్ అంటే. నా 1266 డైమండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణవీస్ అడ్డా. అబ్బా, ఈ మాట నా నోటి నుంచి చెప్పి ఎన్ని రోజులు అవుతుందో. ఆల్మోస్ట్ 6 months అయింది కదా. సో 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 సారీ అండి. దానికి ఒక రీజన్ ఉంది. నేను మీ అందరికీ తెలుసు నాకు ఒక చిన్న పాప ఉందని. అండ్ ఇప్పుడు ఇంకొక బేబీ కూడా ఒక 5 months బ్యాక్ అయితే మా ఇంట్లోకి వచ్చేసేసింది. అది గర్ల్ బాయ్ అనేది నేను ఇప్పుడైతే రివీల్ చేయను. మీరే గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ అయితే జబర్దస్త్గా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసి చూస్తూ ఉండండి. సో అందరూ అనుకుంటారు, అంటే బయటికి చెప్తారన్నమాట, ఇద్దరు అమ్మాయిలైనా ఏం కాదు, ఏముంటుంది, అమ్మాయి అయితే ఏముంది, అబ్బాయి అయితే ఏముంది అని అనుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఓకే, అబ్బాయి కన్నా అమ్మాయిలే బాగా చూసుకుంటారు అని పైకి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనసులో ఉంటుంది కదా, మొదట అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాలి అని ఎవరికైనా ఉంటుంది. కొంతమంది బయట పెడతారు, కొంతమంది బయట పడరు. మా ఇంట్లో మా అమ్మకి 2 ఆడపిల్లలమే. అండ్ మా చిన్నమ్మకి 3 ఆడపిల్లలు. అండ్ మా అమ్మమ్మకి ఫస్ట్ 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లడు పుట్టాడు. అండ్ అందరూ నా డస్టినీ ముందే రాసేసారనమాట. నా ప్రెగ్నెన్సీ రాగానే ఈ అమ్మాయికి మళ్ళీ అమ్మాయే, మొదట అమ్మాయి కాబట్టి మళ్ళీ అమ్మాయి అని అంటూ ఉన్నారు. చాలామంది చెప్పారు కూడా. సో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అయితే నాకైతే చాలా భయం వేసింది. అమ్మాయా అబ్బాయి అని తేడా లేదు అని చెప్పలేము, కన్ఫామ్గా ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బయట జనరేషన్ బట్టి ఒక అమ్మాయిని పెంచాలంటే చాలా కష్టం. బయటికి వెళ్ళాలన్నా సరే ఒక 9 or 10 దాటిన తర్వాత అది అసలు ఇంపాసిబుల్ అండి, అది మీకు తెలుసు. అదే బాయ్ అయితే కొంచెం నమ్మకం ఉంటుంది. నాకు నా కూతురికి ఒక తోడు ఉంటారు మా ఆయన లేనప్పుడు అన్న ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్తోనే నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. సో నాకెవరు పుట్టుంటారు, అమ్మాయా అబ్బాయా? ఈ ప్రపంచంలో ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళామంటే 2 ఆడపిల్లలు అనుకోండి, అమ్మో ఈ అమ్మాయి ముందు పెడుతుంది, నువ్వు కాదమ్మా కొంచెం పెద్దలు పెడతాలే, పక్క తప్పుకో అని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే మగపిల్లలకు తల్లి అయితే ముందు రండి, మీరు గాజులేయండి, మా అమ్మాయికి మీరు బొట్టు పెట్టండి, మంచిగా జరుగుతుంది అని వాళ్ళు చాలామందిని చూసాను నేను. అంటే ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఏదో తప్పు చేశారని, మగపిల్లలు పుట్టిన వాళ్ళు ఏదో అదృష్టం చేశారని ఫీల్ అయ్యే సొసైటీ మనది. అవునా కాదు? నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మరి మీకు అనిపించింది, మీకు చూసినవైతే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా చూసాను ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేయాలేమో ఫ్యూచర్లో అని చాలా భయంతో ఆపరేషన్ థియేటర్లోకి అయితే నన్ను తీసుకెళ్లారు. తర్వాత తీసుకెళ్ళిన ఒక 1/2 hourకి అయితే బేబీ క్రయింగ్ అయితే వినిపించింది. ఫస్ట్ ఆ క్రయింగ్ వినంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ డాక్టర్ కూడా నాకేం చెప్పలేదు, పోయాగాలని చెప్పలేదు. సో వాళ్ళు ఎటు చెప్పట్లేదని నేనే అడిగేశాను. తర్వాత వాళ్ళైతే రివీల్ చేశారు నాకు. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.